ఫోర్ ప్లే వల్ల టైమింగ్ పెరుగుతుందా? ఫోర్ ప్లే వలన టైమింగ్ మీరు ఎక్కువగా లాంగ్ ఫోర్ ప్లే చేస్తే అప్పుడప్పుడు వీర్యం అక్కడే వెళ్ళిపోతుంది. ఓ, అదొకటి ప్రాబ్లం ఉన్న ఉందా? వాళ్ళకు, శీఘ్రస్ఖలనం ఉన్న అచ్చచ్చ. వాళ్ళకు ఎక్కువ ఫోర్ ప్లే చేయకూడదు. ఓకే. అతను ఫోర్ ప్లే చేస్తుంటేనే అక్కడ కంట్రోల్ ఉండగా వెళ్ళిపోతుంది. ఓకే. వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. అచ్చా. ఒకవేళ ఫోర్ ప్లే అంటే బ్యాలెన్స్ తీసుకెళ్ళాలి. అరౌజల్ ఎరెక్షన్ మంచిగా వచ్చేసిందంటే ఇమీడియట్ ప్లేకి వెళ్ళిపోవాలి. అచ్చా. ఓకే. బెస్ట్ అది. సూపర్. ఫోర్ ప్లే చేస్తూ అప్పుడు వీర్యం వెళ్ళిపోతుంది. ఆ టైం కొంతమంది కంట్రోల్ చేయలేకపోతారు. ఓకే. అయితే మాక్సిమం ఒక 15 minutes ఫోర్ ప్లే ఓకే. అట్లా చేసుకుంటూ మళ్ళీ మనం రావచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. ఎవరైతే 50 తర్వాత ఉన్నారో వాళ్ళకు ఒక 5 minutes 10 minutes ఫోర్ ప్లే చాలు. ఒకవేళ ఎవరైనా 25, 30లో ఉన్నారనుకోండి, వాళ్ళు హాఫ్ అన్ అవర్ కూడా ఫోర్ ప్లే చేయొచ్చు. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే కూడా వాళ్ళు వివిధ రకాల యాంగిల్స్ చేంజ్ చేస్తూ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ అండి, అంతే. రైట్. అందుకే ఏంటంటే నేచురల్ వేలో పెళ్ళికి కొత్తలో ఒక ఆల్టర్నేట్ డే డైలీ అలా చేసినా ఓకే. దాని తర్వాత నిదానంగా మనం వీక్లీ ట్వైస్కి వచ్చేయాలి. లేకపోతే తర్వాత రాబోయే రోజుల్లో ప్రాబ్లం వస్తుంది. వచ్చేస్తుంది. ఓకే. హెల్దీ సెక్స్ వీక్లీ ట్వైస్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బలం వస్తుంది.